హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవై డిఫెన్స్ అకాడమీ. సో చూసారు కదా, క్లాస్ రూమ్ లో ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎస్ఎస్సి జీడీ అండ్ అగ్నివీర్కి ప్రిపేర్ అవుతున్నారు. సో జేవై డిఫెన్స్ అకాడమీలో క్లాసెస్ కానీ, ఫిజికల్ కానీ, డైలీ టెస్ట్లు కానీ, ఇక్కడ క్లాసెస్ అకాడమీలో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. సో ఓకే, అశోక్ ఎక్కడి నుంచి వచ్చావు? నేను నుంచి వచ్చాను సార్. దేనికి ప్రిపేర్ అవుతున్నావు? ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నాను సార్. సో ఇక్కడ క్లాసెస్ అనేవి ఎలా జరుగుతున్నాయి? క్లాసెస్ అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సార్. 12 మెంబర్స్ ఫ్యాకల్టీతో ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు ఇండివిజువల్ గా చెప్తున్నారు సార్. ఓకే, సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా బాగా చెప్తున్నారు సార్. వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్తున్నారు సార్. ఓకే, అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ సార్. సో చెప్పే విధానంలో మీకు తెలుస్తుందా? చెప్పే విధానం మాత్రం చాలా బాగుంది సార్. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో ఓకే, నీ పేరేంటమ్మా? వివేక్. ఎక్కడి నుంచి వస్తున్నారు? టెక్లీ. దేనికి ప్రిపేర్ అవుతున్నారు? అగ్నివీర్స్. ఓకే, ఇక్కడ గ్రౌండ్ అనేది ఎలా జరుగుతుంది? డైరెక్టర్ జగన్ సార్, సాగర్ సార్, ఎక్స్ఆర్ ఆధ్వర్యంలో గ్రౌండ్ పొద్దున్న సాయంత్రం 2 పూటలు జరుగుతుంది. 2 పూటలు అద్భుతంగా జరుగుతుందా? కొద్దిగా హెవీగా హార్డ్ గానే ఇస్తున్నారా? 400 మీటర్స్ ట్రాక్ లో నువ్వు ఫస్ట్ బోర్డ్ వేస్తున్నావా రెగ్యులర్ గా? ఓకే, ఖచ్చితంగా జాబ్ కొడతావా? కొడతాను. ఓకే, డన్, వెరీ గుడ్. సో ఓకే, నీ పేరేంటమ్మా? మురారి. సో జేవై డిఫెన్స్ అకాడమీ ఏం చదువుతున్నాను? నేను డిగ్రీ ప్లస్ డిఫెన్స్ జాయిన్ అయ్యాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎర్లీ మార్నింగ్ డే అనేది ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మేము డిగ్రీ కాలేజ్కి వెళ్తాం సార్. కాలేజ్కి వెళ్ళి వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చాక సాయంత్రం అనేది డిఫెన్స్ క్లాసులు అవుతున్నాయి సార్. క్లాస్ అయ్యాక ప్రతిరోజు డైలీ టెస్ట్లు పెడుతున్నారు సార్. 8 to 8:30 ప్రతిరోజు టెస్ట్ అయితే అవుతుంది. ఓకే, మరి ఇంటి దగ్గర డిగ్రీ చేసే వాళ్ళకి ఇలా డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ చేసే వాళ్ళకి తేడా ఉంటుందంటావా లేదంటావా? 100% తేడా ఉంటుంది. ఓకే, ఇంటి దగ్గర డిగ్రీ చేస్తే డిగ్రీ మాత్రమే తీసుకుంటారు. బట్ ఇలాంటి అకాడమీలో డిగ్రీ చేస్తే ఫస్ట్ ఇయర్ లోనే డిఫెన్స్ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. 6 months. సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ఎస్ఎస్సి జీడియా, అగ్నివీరా? అగ్నివీర్ ప్రిపేర్ అవుతున్నారు. సో రెండిట్లో ఏ జాబ్ కైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఓకే, కొట్టగలని కాన్ఫిడెన్స్ ఉందా మీకు? 200%. డైలీ టెస్ట్లు రెగ్యులర్ గా బాగున్నాయా? పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందా? అవుతుంది సార్, అయ్యాక పంపిస్తున్నాను. ఓకే, డన్, వెరీ గుడ్. ఓకే, సో నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు? సో జేవై డిఫెన్స్ అకాడమీలో నువ్వు ఏం చదువుతున్నావు? ఐటీఐ ప్లస్ డిఫెన్స్. ఐటీఐ ప్లస్ డిఫెన్స్. నీ పేరు? కె నారాయణరావు. ఓకే, మరి జేవై డిఫెన్స్ అకాడమీలో క్లాసెస్ గురించి మనం చెప్పుకున్నాం, అండ్ ఫిజికల్ గురించి చెప్పుకున్నాం, డైలీ టెస్ట్ల గురించి చెప్పుకున్నాం. ఈ 3 కూడా నువ్వు చేస్తున్నావు రెగ్యులర్ గా. సో ఖచ్చితంగా ఐటీఐ చేస్తున్నావు కదా, ఫస్ట్ ఇయర్ లోనే జాబ్ కొడతాను కాన్ఫిడెన్స్ నీలో ఉందా? 100% కొడతాను. మీ పేరెంట్స్ మాట ఇచ్చి వచ్చావా? Yes sir. సో మరి ఇక్కడ క్లాసెస్ కానీ అన్ని కూడా నీకు ఎలా ఉన్నాయి? చాలా బాగా చెప్తున్నారు సార్. క్లాస్ గ్రౌండ్ కూడా బాగా అవుతుంది సార్. మరి అకాడమీకి వచ్చిన నమ్మకం ఇంకా ఉందా నీలో? ఎస్ సార్. ఖచ్చితంగా జాబ్ కొట్టే కదా వెళ్తావు? 100% కొడతాను. ఓకే, వెరీ గుడ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో జేవై డిఫెన్స్ అకాడమీలో ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్తో మాట్లాడడం, మనం అగ్నివీర్తో మాట్లాడడం, అండ్ డిగ్రీ వాళ్ళతో మాట్లాడడం, అండ్ ఐటీఐ వాళ్ళతో కూడా మాట్లాడడం. సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అండ్ అగ్నివీర్ నోటిఫికేషన్ గురించి ప్రిపేర్ అవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా 12 మంది ఫ్యాకల్టీతో అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో, అండ్ అథ్లెట్స్ 2 అథ్లెట్స్ ఆధ్వర్యంలో గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సో వీళ్ళందరినీ కూడా ఒక 6 months లో అయితే ఎస్ఎస్సి జీడీ ఆర్ అగ్నివీర్ ఓరియంటెడ్ లో వీళ్ళందరినీ కూడా జాబ్ తెప్పించే బాధ్యత అయితే మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత త్వరగా అకాడమీలో జాయిన్ అవ్వండి, జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ.